అధికారంలో ఉన్నటువంటి పార్టీ, దాదాపు భారీ మెజారిటీ వచ్చినటువంటి పార్టీయే అది మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు దాదాపు 14 పార్టీలతోటి కూటమిగా ఏర్పడింది. అది మరి మీరు మాత్రం 12 పార్టీలతోటి కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి విజయ్ లాంటి వాళ్ళని తీసుకోవడం ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఆ దిశగా ఎందుకు మీరు ప్రయత్నాలు చేయలేకపోయారండి? సార్ రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. తమిళనాడులో గతంలో లేని విధంగా అత్యధికమైన ఓటింగ్ పర్సంటేజ్ మనం చూడటం జరిగింది. పశ్చిమ బెంగాల్లో కూడా ఇంకా అద్భుతమైన పర్సంటేజ్ మనం చూసాం. అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు చూస్తుంటే పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలకి 90% ఎగ్జిట్ పోల్స్ వస్తాయని అంటున్నారు. మిగతా 2 రాష్ట్రాలు కేరళము, తమిళనాడులో మిక్స్డ్ ఫీలింగ్స్. అది ఎలా ఉందంటే, తమిళనాడు రాష్ట్రం చూస్తే చాణక్య స్ట్రాటజీస్ అన్న పోల్ సంస్థ టీవీకే విజయ్ పార్టీకి 0 అంటున్నారు. అలాగే యాక్సిస్ మై ఇండియా 120 అంటున్నారు. 0 ఏంటి, 120 ఏంటి? ఇంత వ్యత్యాసం, ఇంత పెద్ద వ్యత్యాసం. అంటే ఆ రాష్ట్ర ప్రజల్నే వాళ్ళు శాంపుల్స్ తీసుకున్నారా, వేరే రాష్ట్ర ప్రజలు తీసుకున్నారా అని మనం కలుగుతుంది. అలాగే జేవీసీ, అలాగే ఓట్ వైబ్, ఈ రెండేమో ఏడీఎంకే కూటమి, ఎన్డీఏ కూటమికి 140, 150 స్థానాలు వస్తాయని చెప్పి అంటున్నారు. మిగతా అన్ని డిఎంకే వస్తాయని చెప్పి అంటున్నారు. అంటే అన్ని ఎగ్జిట్ పోల్స్, అన్ని సంస్థలు, అన్ని పార్టీలకి ఏదో రకంగా సాటిస్ఫై చేసాయి. మీరు వస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి మనం గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని చూస్తే, అక్కడ మా నాయకులు కూడా, మాకు భారతీయ జనతా పార్టీ అక్కడ తమిళనాడు రాష్ట్రంలో 234 స్థానాలు ఉంటే మేము పోటీ చేస్తుంది 27 స్థానాలు. మేము అక్కడ ఏడీఎంకి పెద్ద పార్టీ, మా చిన్న పార్టీ. మేము 10% సీట్స్, కొంచెం అటు ఇటుగా 10% సీట్స్ మాత్రమే మేము అలయన్స్ లో తీసుకుంటూ జరిగింది. సో ఏడీఎంకేలో కూటమిలో కూడా మీరు చెప్పినట్టు ఒక డజన్ పార్టీలు ఉన్నాయి, డిఎంకే కూడా ఒక డజన్ పార్టీల కన్నా ఎక్కువ ఉన్నాయి. అందరూ కలుపుకొని వెళ్ళారు. అయితే టీవీకేని ఎందుకు కలుపుకోలేదు అంటే, కలుపుకున్న ప్రయత్నం చేశారు లేదో నాకైతే తెలియదు. నాకైతే పార్టీ నుంచి వచ్చే సమాచారం అయితే అటువంటి ప్రయత్నాలు చేయలేదని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ఆయన బహిరంగంగానే డిఎంకేకి, ఏడీఎంకేకి, బీజేపీకి అన్నిటికీ నేను వ్యతిరేకం, నేను ఆపోజిట్ గానే ఉన్నాను, నేను ఒంటరిగానే వెళ్తాను అని చెప్పేసి చెప్పిన సందర్భం. ఆయన ఈ రోజు 234 స్థానాల్లోనూ మొత్తం టీవీకే పోటీ చేశారు. ఇదే మనం తమిళనాడులో సరే ఒక 5 దశాబ్దాలు మనం చూసుకుంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారుతున్నాయి. డిఎంకే కాకపోతే ఏడీఎంకే, ఏడీఎంకే డిఎంకే. కాకపోతే ఏంటంటే 2011, 2016